ఇటువంటి మాటలు మాట్లాడి తప్ప ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇప్పుడు కూడా విమర్శించిన దాఖలా అయితే ముద్రగడ పద్మనాభం నుంచి అయితే లేవని చెప్పాలని అందరూ. ప్రకాష్, ఒక్క 2 నిమిషాలు మీరు లైన్లోనే ఉండండి. ఇలా ముద్రగడ గురించి మనం చాలా విషయాలు ఉన్నాయి ఖచ్చితంగా ఆయన జీవితంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు. మనం మళ్ళీ మాట్లాడదాం. ఒక 2 నిమిషాల్లో నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఇప్పటికే చాలామంది ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ముఖ్యంగా రెస్పాండ్ అవుతున్నారు. అలాగే సామాన్య ప్రజలు కూడా చాలామంది ఆయన గురించి బాధపడుతూ తమ సంతాపాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా ఈవెన్ ఇప్పుడు ఆర్టీవీ కామెంట్ సెక్షన్లో సైతం చాలామంది ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి మీరు చూస్తున్నారు అంబటి రాంబాబు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చేసినటువంటి ట్వీట్. కాపు యోధుడు ముద్రగడ పద్మనాభం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాను అంటూ అంబటి రాంబాబు చేసినటువంటి ట్వీట్ నేను మీకు చూపిస్తున్నాను. అలాగే మరింత మంది ప్రముఖులు రెస్పాండ్ అవుతున్నారు. వాటికి సంబంధించిన పోస్టులు కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఆర్టీవీ నిర్వహిస్తున్నటువంటి ఈ పోల్లో కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ముద్రగడ మరణంతో కాపులకు ఎవరు పెద్ద దిక్కు కాబోతున్నారు అనే ప్రశ్నని ఆర్టీవీ అడిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. అదిగో మనకి స్క్రీన్లో కనిపిస్తుంది సింధు హాస్పిటల్స్. అదే హాస్పిటల్లో ఇప్పుడు ముద్రగడ తుది శ్వాస విడిచారు అంటూ మనకు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో అక్కడి పరిస్థితికి సంబంధించిన వివరాలు కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతుంది. ముద్రగడ మరణంతో కాపులకు పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారు? పవన్ కళ్యాణ్ జనసేన, వంగవీటి రాధ టీడీపీనా, అంబటి రాంబాబు వైసీపీనా, ఎవరు అనే ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఇక్కడ ఆర్టీవీ పోల్లో రెస్పాండ్ అయినటువంటి వాళ్ళ పర్సంటేజ్ చూస్తే పవన్ కళ్యాణ్ జనసేనే నెక్స్ట్ కాపులకి పెద్ద దిక్కు కాబోతున్నారు అంటూ 57% చెప్తుంటే, సర్ప్రైజింగ్లీ అంబటి రాంబాబు వైసీపీ అంటూ 32% చెప్తున్నారు. అండ్ వంగవీటి రాధా టీడీపీ అంటే 11% అని చెప్తున్నారు. సో 57% పవన్ కళ్యాణ్ జనసేన పార్టీనే నెక్స్ట్ కాపులకి ఒక పెద్ద దిక్కు కాబోతున్నారు అంటూ చెప్తూ, బట్ 32% వైసీపీ అండ్ అంబటి రాంబాబు అని కూడా చెప్తున్న వాళ్ళు లేకపోలేదు. ఈ మధ్యకాలంలో కొంత అంబటి బాగా సెన్సేషన్ అవుతున్నారు, చాలా అంశాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ పేరును కూడా మనం ప్రస్తావించడం జరిగింది. సో చాలామంది ఆయన గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆయనకి శాంతి చేకూరాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు, కామెంట్ చేస్తున్నారు చాలామంది. కొన్ని కామెంట్స్ కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా మాతో మాట్లాడండి. ఆర్టీవీ వ్యూవర్స్తో మీరు మాట్లాడవచ్చు. మీ బాధని లేదంటే మీ ఎక్స్పీరియన్స్ని ఆయనతో మీరు షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కామెంట్ చేస్తున్నారు, చూస్తున్నాం. ఫాల్కన్ హెవెన్ కామెంట్ చేస్తున్నారు, బట్ రిజర్వేషన్ తీసుకురాలేదు, అమ్ముడు పోయారు అని చెప్పేసి. రాజకీయంలో ఆయన కొన్ని తీసుకున్న నిర్ణయాల పట్ల ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉండొచ్చేమో, కానీ ఇలా ఈ సమయంలో ఆయన గురించి అంత హార్ష్గా మాట్లాడడం కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు విమర్శించడం మేబీ సరైన సమయం కాదేమో. అలాగే గణేష్ కామెంట్ చేస్తున్నారు, ఓం శాంతి సార్ అని చెప్పేసి. టీడీపీ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్, టీడీపీ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇప్పటికే రఘురామకృష్ణరాజు కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి రఘురామకృష్ణరాజు ఎలా రెస్పాండ్ అయ్యారో చూద్దాం. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకెంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే
ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, వారు పెట్టింది అంటే మా గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి కొంచెం పెట్టింది పేరు. ఆయన పెట్టినంత తినకపోతే కూడా ప్రేమతో అలిగే ఎంతో సునిశ్చిత స్వభావి ముద్రగడ పద్మనాభం గారు. డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాలకు ఈరోజు ఎందరో పాత తరం రాజకీయ నాయకులు అందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి మృతి తీరని లోటు. శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు మృతి చెందారు అన్న వార్త తెలిసి నాకెంతో బాధ అనిపించింది. 1988 నుంచి ఒక 4 సంవత్సరాల పాటు నేను కాకినాడలో ఉన్నప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళం. ఆయన 25వ ఏట జనతా పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. ఆయన చెప్పేవారు, 25 నిండిన వెంటనే నేను ఈ రాజకీయాల్లోకి రావటం జరిగిందని. 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, మరి 3 చీఫ్ మినిస్టర్స్ దగ్గర మంత్రిగా, ఎప్పుడూ కూడా ఎంతో నిజాయితీగా గడిపిన, రాజకీయం చేసిన మంచి వ్యక్తి పద్మనాభం గారు. ఆయన ప్రేమ ఒక్కొక్కసారి తట్టుకోవటం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఆయన అభిమానం ఎప్పుడు కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. అయితే ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకునేది, సో మనం చూస్తున్నాం ఇప్పటికే రఘురామకృష్ణరాజు కూడా ముద్రగడ మృతి పట్ల తన సంతాపాన్ని తెలియజేస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు ఒక ట్వీట్ చేశారు. మరికొంతమంది ప్రముఖులు కూడా చాలామంది ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అవుతున్నారు. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు చెప్పినట్లుగా, ఇంతకుముందు మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడినట్లుగా, ఆయన గురించి నేను విన్న కొన్ని విషయాల్లో, నాకున్నటువంటి అతి తక్కువ ఈ ఎక్స్పీరియన్స్లో ఆయన చేసిన కాపు ఉద్యమాన్ని నేను చూశాను. ఆయన తీసుకున్నటువంటి చాలా బలమైన నిర్ణయాలు, ఆయన ఎదుర్కొన్న కొన్ని ఒడిదుడుకుల్ని మనం చూస్తూ వస్తున్నాం.